అంబేద్కర్ కోనసీమ చంద్రపురంలో 10 ఏళ్ల చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. రంజిత ఉరివేసుకుని చనిపోయింది. అయితే ఇంటి ఓనర్ జకీర్ మీద అనుమానం వ్యక్తం చేసింది తల్లి సునీత. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అనుమానితుడు జకీర్ గతంలో జరిగిన హత్య కేసులలో నిందితుడిగా కూడా ఉన్నాడు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చిన్నారి అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. ప్రైవేట్ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్న 10 ఏళ్ల రంజిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఉరేసుకున్న స్థితిలో కనిపించింది. ప్రతిరోజులాగే మంగళవారం కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లి సునీతకు ఫోన్ చేసింది రంజిత. మరో అరగంటలో ఇంటి దగ్గర ఉంటానని చెప్పింది తల్లి. ఆమె ఇంటికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. లోపల టీవీ ఆన్ చేసిన సౌండ్ వినిపిస్తోంది. సునీత డోర్ కొట్టినప్పటికీ రంజిత ఓపెన్ చేయలేదు. ఇంటి ఓనర్ జకీర్ వచ్చి కిటికీలోంచి చేయి పెట్టి డోర్ ఓపెన్ చేశాడు. లోనికి వెళ్లి చూడగా ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది రంజిత. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు డాక్టర్లు. ఇంటికి వచ్చేటప్పటికి తలుపులు అన్నీ వేసేసి ఉన్నాయండి. విత్ బెడ్రూమ్ కిటికీ తలుపులు కూడా వేసేసి ఉన్నాయి. అని 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 కొడుతున్నట్టు అసలు ఇది టీవీ రన్ అయిపోతుందండి. మా ఇంటి ఓనర్ వచ్చి ఈ మెష్లోంచి తలుపు ఇలా తీసాను. ఇలా లోపల చూసానండి. చూడబడి బెడ్రూమ్లో ఊరేసేసుకుని ఉందండి. ఎవరో వచ్చి తలతో దిండుతో ఏమైనా నొక్కేశారా మా అమ్మాయిని. నొక్కేసిన తర్వాత ఈ మంచం మీదే పడిపోయింది అని అనుకుంటారని ఊరేసేసారేమని నా డౌట్ అండి. సునీత రామచంద్రపురం ప్రభుత్వ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తోంది. ఆమె భర్త రాజు ముంబై షిప్ యార్డ్లో పనిచేస్తూ ఉంటాడు. వీరికి 2 అమ్మాయిలు. పెద్ద కూతురు విశాఖపట్నంలో చదువుకుంటోంది. చిన్న కూతురు రంజిత తల్లితో పాటే రామచంద్రపురంలో ఉంటూ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటోంది. వీరు త్యాగరాజనగర్లోని జకీర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకుంటున్నారు. మంగళవారం పని మీద సునీత సొంతూరు కాకినాడ వెళ్ళింది. చనిపోయే ముందు తల్లికి ఫోన్ చేసింది రంజిత. బస్సు ఎక్కానని వచ్చేస్తున్నట్లు చెప్పింది సునీత. వచ్చేసరికి దారుణం జరిగిపోయింది. ఇంటి ఓనర్ జకీర్ మీద అనుమానం వ్యక్తం చేసింది సునీత. జకీర్కు క్రైమ్ హిస్టరీ చాలా పెద్దదే. గతంలో 2 మహిళలపై అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపాడు. స్నేక్ పాయిజన్ కొని వాటిని ఇంజెక్షన్ రూపంలో మహిళలకిచ్చి హతమార్చాడు. అనేక రోజుల పాటు జైల్లో కూడా ఉన్నాడు. గతంలో ఓ మహిళను చంపి మృతదేహాన్ని కారు డిక్కీలో దాచాడు. జకీర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. సునీత కుటుంబానికి జకీర్కు ఏవైనా గొడవలు జరిగాయా అనేది ఆరా తీస్తున్నారు. రంజిత మృతికి నిరసనగా దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. మెయిన్ రోడ్డుపై కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని సముదాయించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమేయం ఉన్నా సరే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. వాళ్ళు కానీ వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని కానీ సమానమైన కేసులతో మాత్రం లోపల వేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ అయితే మాత్రం క్షుణ్ణంగా పూర్తిగా వాళ్ళు ఎరెక్ట్గా ఉన్నారు. ప్రతిదీ క్షుణ్ణంగా ఈ టెస్ట్ ల్యాబ్కి పంపడం కానీ అలాగే ఎంక్వైరీ చేసే విధానంలో కానీ ఎక్కడా కూడా చిన్న డీవియేషన్ లేదు. ఎవరు ఏ అపోహలకి పోవద్దని నా విన్నపం. ఎట్టి పరిస్థితుల్లో అదేమన్నా మర్డర్ అయితే మాత్రం వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే ఉపేక్షించడం. 10 ఏళ్ల పిల్లకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది? రంజిత ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. అనుమానితులు జకీర్ విచారణ కొనసాగుతోంది.